వాళ్ళు వేసుకుంటారు, కానీ నేనైతే మసాలా యాడ్ చేయకుండా నేను చేస్తున్నాను. సో ఇది నా నార్త్ ఇండియన్ డిష్ గోబీ కీమా కర్రీ. ఎలా ఉందో మీరు కూడా టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నమస్తే అండి, స్టైలిష్ రాఘవ్ వ్లాగ్స్ అండి. నేను ఈరోజు ఫ్రెండ్స్ ఒక వెరైటీ చేయబోతున్నాను. అది ఏంటి అని అంటే, గోబీతో ఎన్నో కర్రీస్, ఎన్నో వెరైటీస్ చేస్తారు కదా. నేను ఈరోజు గోబీ ఫ్రెష్గా తీసుకొచ్చాను మార్కెట్ నుంచి, చూస్తున్నారు కదా. ఈ గోబీతో కీమా ఫ్రై చేస్తాను. గోబీ కీమా ఫ్రై అంటారండి దీన్ని. చూడండి ఎలా చేస్తున్నాను అనేది. నేనైతే ఫ్రెష్గా కలెక్ట్ చేసుకున్నాను గోబీ. ముందుగా మనం వాష్ చేసుకోవాలి గోబీని. మనకు కనిపించకుండా దీంట్లో అన్ని పురుగులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా చూసుకొని వాష్ చేసుకోవాలి, కడుక్కోవాలి. ముందుగా ఇవన్నీ వేరు చేసేసుకోవాలి గోబీ నుంచి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం గోబీని. ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ మళ్ళీ ఒకసారి మనం వాష్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకనంటే దీంట్లో ఏమైనా పురుగులు ఉంటాయా లేవా అనేది చూసుకొని కట్ చేసుకుంటూ ఉండాలి. ఇది మనము కొబ్బరి తురుముతాము కదా, ఇది తీసుకుందాము. ఇలా కొబ్బరి తురిమే దాంతో మనము గోబీని తీసుకొని ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం గోబీని కీమలాగా రఫ్ చేసుకోవాలి. చూడండి ఇలా తయారవుతుంది. చూస్తున్నారు కదా, మొత్తం గోబీని ఇలా కీమా చేసేసుకున్నాం. ఇంకా ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు 2 పచ్చిమిరపకాయలు, టమాటా, ఉల్లిపాయ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇది మనము ప్రిపరేషన్లోకి గోబీ కీమా కర్రీకి కావాల్సినవి ఇవన్నీ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, మనం గోబీ కీమా ఫ్రై రెడీ చేద్దాము. ముందుగా కళాయిని పెడదాము. చూడండి స్టవ్ మీద కళాయి వేడెక్కింది ఫ్రెండ్స్. ముందుగా 2 స్పూన్ల ఆయిల్ పోసుకుందాము. ఇష్టం అండి, ఆయిల్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు, లేదు తక్కువ యూజ్ చేసుకోవాలన్న వాళ్ళు తక్కువగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్లు తీసుకున్నాను ఆయిల్ ఆల్రెడీ వేడెక్కేసింది ఫ్రెండ్స్, మనకు తెలుస్తుంది. ముందుగా కొంచెం జీలకర్ర తీసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని మొత్తం వేసేసుకుందాం. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్, ఒక రెమ్మ. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ తీసుకుందాం. 1 మినిట్ అల్లం పేస్ట్ మగ్గనిద్దాం ఫ్రెండ్స్. మనము ఇలా మూత పెట్టేసుకుందాం. 1 మినిట్ మగ్గనిద్దాము. మగ్గిందా లేదా చూసుకుందాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనము కట్ చేసుకున్నటువంటి క్యాలీఫ్లవర్ పువ్వుని వేసేసుకుందాము. చూస్తున్నారు కదా ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. ఇలా మొత్తము కలియపెట్టుకోవాలి ఫ్రెండ్స్. కలియపెట్టేసుకొని నీట్గా మళ్ళీ దీనిపైన మనం మూత పెట్టేసుకోవాలి. ఆయిల్ మొత్తం పట్టేస్తుంది, దీంట్లో ఉన్న వాటర్ మొత్తం దగ్గరకు అవుతూ ఉంటుంది. చూడండి ఇలా కలిపేసుకొని మనము 1 మినిట్ మగ్గేంత వరకు మళ్ళీ మూత పెట్టేసుకుందాం. 1 మినిట్ మగ్గనిద్దాం ఫ్రెండ్స్. మొత్తం ఆయిల్ పడుతుంది. మూత తీసేసి చూసుకుందాం ఫ్రెండ్స్, క్యాలీఫ్లవర్ మగ్గిందా లేదా తెలుస్తుంది మనకి. సో ఆల్మోస్ట్ 30% మగ్గింది క్యాలీఫ్లవర్ కీమా మగ్గుతున్నప్పుడు మనము రుచికి సరిపడంత సాల్ట్ చూసుకొని వేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను ప్రస్తుతానికి. రుచికి సరిపడా చూసుకొని మీరు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మగ్గుతున్నప్పుడు సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి మనము బౌల్ పెట్టేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మనం చూసుకుందాం మగ్గిందా లేదా అనేది. ఆల్మోస్ట్ మగ్గిందండి, 50% వచ్చేసింది, మగ్గేసింది మంచిగా. గోబీ కీమా ఫ్రై, దీన్ని గోబీ కీమా ఫ్రై అంటారు. ఇది నార్త్ ఇండియన్ డిష్ అండి. ఆల్మోస్ట్ చపాతీలోకి, పూరీలోకి బాగా చేసుకుంటారు. సో ఆల్మోస్ట్ మగ్గిపోయింది. దీంట్లో ఇప్పుడు మనము కట్ చేసుకుని పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని వేసుకుందాము. గ్రేవీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, కొంచెం గ్రేవీగా ఉండాలి అని అంటే వేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే వేసుకోవద్దు. ఇష్టం, అది మన ఇష్టం. టమాటా వేసుకోవాలా వద్దా అనేది ఇష్టాన్ని బట్టి ఉంటుంది. లేదనంటే టమాటా గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు, మెత్తగా ఉంటుంది, ఇంకా గ్రేవీ బాగా వస్తుంది. మటన్ కర్రీలాగా, కీమా కర్రీలాగా. ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. మనము వేసుకుందాం. చూస్తున్నారు కదా, చిటికెడు పసుపు వేసుకుందాం.
ఇలా పసుపు వేసుకున్నాక మొత్తం ఒకసారి పెట్టేసేసి ఒక 1 మినిట్ మగ్గనిద్దాం ఫ్రెండ్స్. మగ్గనిద్దాము. మొత్తం పెట్టేసాము పసుపుతోటి. 1 నిమిషం మగ్గబెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా మూత పెట్టేసుకుందాం. 1 నిమిషం మగ్గబెడదాం మనం. ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి చూద్దాం. కారం మీకు రుచికి సరిపడంత తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఎంత వేసుకోవాలి అనేది. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం తీసుకుంటాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా వేసేసి మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టేసి మగ్గనిచ్చేద్దాం. మూత తీసేద్దాం ఫ్రెండ్స్. చూద్దాము ఎంతవరకు మగ్గింది అనేది మనకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ మగ్గిపోయింది. గోబీ కీమా పెట్టేసుకుందాం ఒకసారి. మళ్ళీ మనము ఇలా మిర్చిని మొత్తం ఒకసారి పెట్టేసేసుకొని మళ్ళీ మనము కొంచెము మగ్గడానికి పెట్టేద్దాం ఫ్రెండ్స్. మగ్గుతుంది, బాగా మగ్గుతుంది. మగ్గితే మంచిగా మనకి టేస్ట్ వస్తుంది. ఇలా మూత పెట్టేసుకుందాం. ఒక 1 మినిట్ మగ్గనిద్దాం ఫ్రెండ్స్. మన కీమా కర్రీ ఎలా ఉంది చూద్దాము. ఆల్మోస్ట్ ఆయిల్ మొత్తం పైకి తేలుతూ ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంది. ఆల్మోస్ట్ కీమా కర్రీ అయిపోయింది. దీన్ని క్యాలీఫ్లవర్ కీమా కర్రీ అంటారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ మొత్తం తేలుతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. దీనిని అంటారు గోబీ కీమా కర్రీ అంటారు. ఫైనల్గా దీంట్లో మనం గార్నిష్ కోసము కొత్తిమీర వేసుకుందాము. సో కొత్తిమీర వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా లాస్ట్గా ఇది మగ్గుతూ ఉంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన గోబీ కీమా కర్రీ. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. గోబీ కీమా కర్రీ ఎలా ఉంది అనేది ట్రై చేసి చూడండి ఒకసారి డిఫరెంట్గా. ఇదైతే మనకి చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది. ఎలా ఉంటుంది నా కర్రీ చిన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇదైతే ఆల్మోస్ట్ నేను తయారు చేసిన గోబీ కీమా కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గోబీ కీమా కర్రీ ఇలా వేడివేడిగా చపాతీలోకి తినేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. నేనైతే మసాలా అయితే యాడ్ చేయలేదు. ఆల్మోస్ట్ చేసుకునే వాళ్ళు వేసుకుంటారు, కానీ నేనైతే మసాలా యాడ్ చేయకుండా నేను చేస్తున్నాను. సో ఇది నా నార్త్ ఇండియన్ డిష్ గోబీ కీమా కర్రీ. ఎలా ఉందో మీరు కూడా టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా చేసి చూడండి. చాలా బాగుంటుంది డిఫరెంట్గా. పూరీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. వేడి చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.